నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ముందుగా ప్రేక్షకులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. పల్నాడు జిల్లాలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్. జిల్లా కేంద్రం నరసరావుపేటలో జాతీయ జెండాను ఆవిష్కరించిన మంత్రి. స్వాతంత్ర యోధుల త్యాగాలు నేటి తరానికి స్ఫూర్తిగా ఉండాలి. కూటమి ప్రభుత్వం ప్రజలకిచ్చిన వాగ్దానాలను అమలు చేయాలి. స్వాతంత్ర వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే అన్నాబతుని శివకుమార్. వాడవాడల మువ్వన్నెల పతాకం రెపరెపలు. తెనాలిలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్న ప్రజలు. ఘనంగా మాజీ ఎమ్మెల్యే అన్నాబతుని శివకుమార్ జన్మదిన వేడుకలు. శివకుమార్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన పార్టీ నాయకులు, కార్యకర్తలు. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు స్థానిక కోర్టు ప్రాంగణంలో ఘనంగా జరిగాయి. 11వ అదనపు జిల్లా జడ్జి డి శ్రీనివాసులు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించి న్యాయమూర్తులు, న్యాయవాదులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక కొత్తపేటలో గల కోర్టు ప్రాంగణంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. 11వ అదనపు జిల్లా న్యాయమూర్తి డి శ్రీనివాసులు పాల్గొని జాతీయ పతాకాలు ఆవిష్కరించారు. న్యాయదేవత విగ్రహానికి పూలమాలలు వేసి వందన సమర్పణ చేశారు. స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తి భవిష్యత్తు తరాలకు తెలియచెప్పాలని న్యాయమూర్తులు పిలుపునిచ్చారు. నాటి మహనీయుల త్యాగాలను భవిష్యత్తు తరాలు ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా దేశవ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి శ్రీధర్, అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి షేక్ అబ్దుల్ షరీఫ్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి పవన్ కుమార్, 1వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి వివేకవర్ధన్, 2వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి పి రాజశేఖర్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బేతాళ ప్రభాకర్, జనరల్ సెక్రటరీ హరిదాస్ గౌరీశంకర్, వైస్ ప్రెసిడెంట్ అన్నం పిన్నారావు, జాయింట్ సెక్రటరీ అప్పాల కిషోర్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ కొమ్ము అబ్రహం లింకన్, రెహానా, పుణ్యవతి, న్యాయవాదులు, న్యాయవాద గుమస్తాలు, సిబ్బంది పాల్గొన్నారు. 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. గౌరవనీయులైన ఏడీజే గారికి మరియు మా కొలీగ్ ఆఫీసర్స్కి, బార్ అసోసియేషన్ ఆఫీస్ బేరర్కి మరియు మెంబర్స్కి మరియు అందరి పిల్లలకి అందరికీ శుభాకాంక్షలు. మనందరికీ తెలుసును స్వాతంత్ర దినోత్సవ విశిష్టత ఏంటంటే, కానీ ఎందుకు 10 సంవత్సరం జరుపుకుంటుంటున్నామంటే మా ఉద్దేశంలో ఒకటేంటంటే, ఈ స్వాతంత్ర సంపాదనలో చాలామంది అసూలు బాపారనే విషయం మనకు తెలుసు. వాళ్ళని జోహార్లు అర్పించడం అది ప్రథమ కర్తవ్యం మనది. రెండవది ఏంటంటే, మనం ఈ స్వాతంత్ర ఫలాలు అందరికీ అందటానికి మన వంతు కృషి ఏం చేస్తున్నామనే విషయాన్ని అవలోకనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇలా రోజుల్లో ఎంతవరకు చేసాం, మా అదృష్టవశాత్తు మీ అందరూ సహాయ సహకారాలతో మా వరకు మేము మా బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తున్నామని అనుకుంటున్నాను. నేనైతే స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇక్కడికి వచ్చిన న్యాయమూర్తులకు, న్యాయవాదులకు, అలాగే ఎన్సిసి క్యాడెట్స్, మహిళా న్యాయవాదులకు అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవానికి కారణం ఎంతో మహనీయులు, వాళ్ళ త్యాగాలు అవన్నీ స్మరణ చేసుకోవడానికే మనం ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం. అలాగే ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్య అంశం ఏంటంటే, రాజ్యాంగాన్ని మనందరం కాపాడుకొని మన హక్కులు, విధులు వాటిని పాటిస్తూ దేశ సంరక్షణకు, దేశ ప్రగతికి మనంతా కృషి చేయాలని చెప్పేసి మరొకసారి చెప్తున్నాను. రాష్ట్ర ఆహార మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పల్నాడు జిల్లా నర్సారావుపేటలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రజలకు 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో గురువారం జరిగిన 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పల్నాడు జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు, జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావుతో కలిసి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను మంత్రి నాదెండ్ల మనోహర్ ఆవిష్కరించారు. ప్రజలందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను తెలిపారు. పల్నాడు జిల్లా ప్రజలకు, ప్రజాప్రతినిధులకు,
న్యాయాధీశులకు, అధికారులకు, స్వచ్ఛంద సంస్థలకు, మహిళలకు, యువతి యువకులకు మరియు చిన్నారులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. బ్రిటిష్ వారు విధించిన కఠినమైన పన్నులకు వ్యతిరేకంగా పుల్లరి పోరాటానికి నాయకత్వం వహించిన శ్రీ కన్నెగంటి హనుమంతరావు గారు ఈ పల్నాడు జిల్లా వాసులు కావడం, ఆనాటి పల్నాడు సత్యాగ్రహంలో ఎందరో విప్లవ నాయకులు స్వాతంత్ర సమరయోధులకు స్ఫూర్తిదాయకం కావడం మనకెంతో గర్వకారణం. జిల్లాలో వివిధ సంక్షేమ మరియు అభివృద్ధి. అదేవిధంగా బోస్ రోడ్లోని తెనాలి నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని కార్యాలయంలో జాతీయ జెండాను ఎగరవేశారు. ప్రజలందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఎంతోమంది త్యాగదనుల పుణ్యమాని భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించిందని అన్నారు. స్వాతంత్ర ఫలాలు ప్రజలందరికీ అందేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలియజేశారు. కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల, ఓఎస్డీ యేసురత్నం, నాయకులు తోటకూరు వెంకటరమణారావు, షేక్ జాకీర్ హుస్సేన్, జిడుగు తులసి, గాలం వేణు, మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జన సైనికులకు, తెలుగుదేశం కార్యకర్తలకు, నాయకులకు, అలాగే బీజేపీ నాయకులకు, ఓఎస్డీ గారికి అందరికీ నమస్కారం. మనం 78 సంవత్సరాల క్రితం పరదేశ పాలనలో ఉండి 200 సంవత్సరాలు బ్రిటిష్ గవర్నమెంట్ పీడిత పాలనలో ఉండి అనేక మంది నాయకులు సాధ్యమైనట్టుగా గాంధీ గారి నాయకత్వంలో, నెహ్రూ గారి నేతృత్వంలో, మరి అలాగే సుభాష్ చంద్రబోస్ గారు, అలాగే వల్లభాయ్ పటేల్ గారు, మరి ఇంకా అల్లూరి సీతారామరాజు గారు మన రాష్ట్రం నుండి, భగత్ సింగ్ గారు, ఇలా అనేక మంది వారి యొక్క కుటుంబాలను త్యాగం చేసి, ఆస్తులను త్యాగం చేసి, జీవితాలను త్యాగం చేసి, జైలు జీవితాలు గడిపి మరి అన్ని పోగొట్టుకొని మనకు అందించిన ఈ యొక్క స్వతంత్ర ఫలాలని మనం ఈ రోజున అనుభవిస్తున్నాము. మరి అలాగే ఐటీ రంగంలో అనేక అభివృద్ధి సాధిస్తున్నటువంటి భారతదేశం ప్రపంచ దేశాల్లో మిన్నగా మనం నిలబెట్టాలని చెప్పి సమస్యలు తీర్చుకోవడం, వాళ్ళకి ఏం అవసరాలు ఉన్నాయో నోట్ చేసుకొని ఇప్పుడు మా దగ్గర కాకపోతే మరో దగ్గర అవుతున్నాయి, ఎంపీడీఓ దగ్గర ప్రాబ్లం ఉందా, మరి ఇంజనీరింగ్ వాళ్ళ ప్రాబ్లం ఉందా చూసి వాళ్ళకి అర్జీ వచ్చిన వెంటనే నేను వాళ్ళని ఫాలోఅప్ చేసి మరి ప్రజల యొక్క అవసరాలు తీరుస్తున్నాం. మరి 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా జరుపుకున్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు, స్థానిక ప్రజా ప్రతినిధుల సమక్షంలో నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ జాతీయ జెండా ఆవిష్కరించారు. దేశానికి స్వాతంత్రం కోసం నాటి యోధులు చేసిన త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని నేటి తరం పురోగమించాలని మాజీ ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ ఆకాంక్షించారు. స్థానిక గంగానంపేటలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 78వ స్వాతంత్రపు దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జెండా వందనం చేశారు. పార్టీ శ్రేణులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. భారతదేశంలోని ప్రజలు స్వేచ్ఛ స్వాతంత్రాలతో జీవించాలని, మనల్ని మనమే పరిపాలన చేసుకోవాలని, దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాలనే అకుంఠిత లక్ష్యంతో స్వాతంత్ర ఉద్యమం జరిగిందని ఆయన తెలియజేశారు. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశంలో అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా ఉద్యమించిన ఫలితంగానే స్వాతంత్రం సిద్ధించిందని గుర్తు చేశారు. అతి పెద్ద ప్రజాస్వామ్య పాలన ఆవిర్భావానికి వారు చేసిన త్యాగాలే మూలమని స్పష్టం చేశారు. నేటి తరం ఆ త్యాగధనుల స్ఫూర్తితో దేశ సమగ్రత, సమైక్యతకు ఒకటే గళంగా ఉండాలని, పాలకులు ఎవరైనా, ప్రభుత్వాలే ఏవైనా ఐక్యతను చాటాలని ఆయన అన్నారు. త్యాగధనుల త్యాగాలను స్మరించుకుంటూ భవిష్యత్తు తరాలకు తీసుకువెళ్లాలని, ఆదర్శంగా జీవించాలని ఆయన సూచించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన హయాంలో రాష్ట్రంలోని ప్రజలందరికీ సంక్షేమ పాలన అందించారని గుర్తు చేస్తూ ప్రస్తుత కూటమి ప్రభుత్వం కూడా చిత్తశుద్ధితో ప్రజలకిచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని కోరారు. మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, వైస్ చైర్మన్ అత్తోట నాగవేణి, జడ్పీటీసీ పిల్లి ఉమాప్రణతి, తెనాలి ఎంపీపీ ధర్మరాజుల చెన్నకేశవులు, పార్టీ పట్టణ అధ్యక్షులు మద్దాళి శేషాచలం, షేక్ దుబాయ్ బాబు, పార్టీ నేతలు
బూరెల దుర్గాప్రసాద్, మన్నవ ప్రభాకర్, తాడిపోయిన రమేష్, కట్టారి హరీష్, కాకి దేవసాయం, అత్తోట చంటి, యలవర్తి సాంబశివరావు, భీమవరపు సంజీవరెడ్డి, గుదిబండి కృష్ణకిషోర్ రెడ్డి, బొంతు నరేందర్ రెడ్డి, జలగం రామకృష్ణ, కాళిదాసు సత్యం, గోల్డ్ రహిమ, వంపుగళ్ల కృష్ణ, ప్రసాదం సురేష్, పినపాటి అనిల్, మున్సిపల్ కౌన్సిలర్లు, పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు, న్యాయవాదులు పాల్గొన్నారు. తెనాలి నియోజకవర్గ ప్రజలందరికీ అలాగే దేశ ప్రజలందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ఏదైతే మన పెద్దలు మన దేశంలో నివసిస్తున్న ప్రజలందరూ స్వేచ్ఛగా స్వతంత్రంగా జీవించాలని, మన పాలనని మనమే పరిపాలించుకోవాలని, స్వదేశీ పరిపాలన వద్దని, మన దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడే దాంట్లో మన దేశంలో నివసించే ప్రజలందరికీ, అంటే ఈ దేశం భిన్నత్వంలో ఏకత్వం ఉన్న దేశం. అనేక జాతులు, అనేక మతాలు, అనేక వర్ణాలు అందరూ కలిసి సమిష్టిగా నివసించటమే భారతదేశం యొక్క గొప్పతనం. ఇంత పెద్ద సువిశాల భారతదేశం ప్రజాస్వామ్య దేశం అవటానికి, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం పరిపాలించటం కోసం ఎంతోమంది త్యాగాల ఫలితం. వారి త్యాగాలే ఈరోజు మనం ఇంత స్వేచ్ఛాయుత వాతావరణంలో స్వేచ్ఛగా మన హక్కుల్ని, మన విధుల్ని చేయగలుగుతాం. అందుకే ఈ దేశంలో నివసించే మనందరం దేశ సార్వభౌమాధికారాన్ని, దేశ సమగ్రతని కాపాడే దాంట్లో మనందరి గొంతు ఒకటగా ఉండాల్సిన అవసరం. ఈరోజు ప్రభుత్వాలు ఏదైనా అవ్వచ్చు, పాలకులు ఎవరైనా అవ్వచ్చు, కానీ దేశ సమగ్రతని కాపాడే దాంట్లో ప్రజలందరి యొక్క గొంతు ఒకే మాటగా ఉండాలి. అందుకే ప్రతి సంవత్సరం స్వతంత్ర వేడుకల్లో భావి భారత పౌరులైన విద్యార్థుల దగ్గర నుంచి, యువత నుంచి ఈ దేశం కోసం, ఈ దేశ స్వతంత్రం కోసం ప్రాణాలు విడిచిన అమరులని తలుచుకోవటం కానీ, కేవలం తలుచుకోవటమే కాకుండా వాళ్ళు చూపిన మార్గాల్ని, వారు చేసిన త్యాగాల్ని భవిష్యత్ తరాలకి తీసుకెళ్లే విధంగా సత్ప్రవర్తనతో, ప్రతి వ్యక్తి బాధ్యతతో దేశం యొక్క సమగ్రతను కాపాడే దాంట్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నియోజకవర్గ ప్రజలందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే ఈరోజు వైఎస్ఆర్ పార్టీ ఆఫీసులో మరి మున్సిపల్ చైర్మన్ గారు, అలాగే పట్టణ అధ్యక్షులు, వివిధ హోదాల్లో ఉన్న వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు, నాయకులు అందరూ కలిసి పార్టీ ఆఫీసులో స్వతంత్ర దినోత్సవ వేడుకల్ని జరుపుకోవటం చాలా సంతోషపడతా ఉన్నాం. ఇది దేనికి చిహ్నం అంటే, ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ సంక్షేమ పాలనని అందించాం. ఈరోజు ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ప్రజలకు ఇచ్చిన హామీల్ని, ప్రజలకి చేస్తానన్న వాగ్దానాల్ని అమలు చేసే దాంట్లో చిత్తశుద్ధితో చేయాలని కూడా మనస్ఫూర్తిగా. తెనాలి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మన మాజీ శాసనసభ్యులైన నూనాపతి సుకుమార్ గారి ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవటం చాలా ఆనందంగా ఉంది. మరి పార్టీ కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తమ్మ అందరితో కూడా కలిపి ఎంతో సంతోషంగా జరుపుకోవడం జరుగుతుంది. ఎంతోమంది వీళ్ళు ప్రాణ త్యాగాలు ఇచ్చి తెచ్చినటువంటి ఈ స్వాతంత్రాన్ని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. తెనాలి నియోజక ప్రజలందరూ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలను సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. వివిధ విభాగాల అధికారులు, కార్యాలయ సిబ్బంది, విద్యార్థులతో కలిసి సబ్ కలెక్టర్ ప్రఖర్ జైన్ జాతీయ జెండా ఆవిష్కరించారు.
స్థానిక కొత్తపేటలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఉదయం జరిగిన కార్యక్రమంలో సబ్ కలెక్టర్ ప్రఖర్ జైన్ పాల్గొని జాతీయ జెండా ఎగురవేశారు. ముందుగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు వస్తున్న సబ్ కలెక్టర్కు ఎన్సీసీ విద్యార్థులు గౌరవ వందనం చేస్తూ స్వాగతం పలికారు. డివిజన్ పరిధిలోని అధికారులు, కార్యాలయ ఉద్యోగులు, సిబ్బంది ప్రజలకు 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను సబ్ కలెక్టర్ తెలియజేశారు. విద్యార్థులతో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించి మహనీయుల చిత్రపటాలకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర సమరయోధుల కుటుంబ సభ్యులను సత్కరించారు. విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన పలువురు ఉద్యోగులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ, వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 78వ స్వతంత్ర దినోత్సవం జరుపుకొనిచున్న శుభ సందర్భంగా అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొనాలని మహాత్మా గాంధీ పిలుపు మేరకు 1942 ఆగస్టు 12న స్వతంత్రత సమర యోధులు తెనాలి రైల్వే స్టేషన్ దగ్గరే నినాదాలు చేస్తూ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకముగా ఉద్యమించగా బ్రిటిష్ పోలీసులు వారిపై జరిపిన కలుపులో 7 సభ్యులు ప్రాణత్యాగం చేయడం ద్వారా దేశ స్వతంత్రత ఉద్యమంలో గుంటూరు జిల్లా ఒక ప్రముఖ పాత్రను పోషించడం అయింది. వారి జ్ఞాపకార్థం రాణారంగ చౌక్ను తెనాలి పట్టణంలోని నిర్మించడం జరిగింది. ఇది భారతీయ ప్రజల ధైర్య, సాహసాలు మరియు దృఢమైన స్ఫూర్తి విజయాన్ని సూచిస్తుంది. ఇది మన స్వయం నిర్ణయదారకము, న్యాయ బాధ్యత మరియు మానవ మర్యాద కోసం జరిగిన పోరాటం. ఈ సందర్భంగా స్వతంత్రత సమర యోధులకు నా నమస్సులు మరియు అమర వీరులకు నా నివాళులు అర్పిస్తున్నాను. ఎప్పుడు నేను తెనాలి డివిజన్లో గతించే సంవత్సరం కాలంలో వివిధ శాఖలకు సంబంధించి జరిగిన అభివృద్ధి కార్యక్రమం గురించి వివరిస్తాను. తెనాలి మున్సిపల్ కార్యాలయంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక జెండా ఆవిష్కరణ చేసి ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో గురువారం 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మున్సిపల్ కార్యాలయాన్ని 3 రంగుల విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరించారు. ఉదయం జరిగిన కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, ఇతర విభాగాల అధికారులు, సిబ్బందితో కలిసి చైర్పర్సన్ తాడిబోయిన రాధిక పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. మున్సిపల్ అధికారులు, సిబ్బందికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. విధి నిర్వహణలో మెరుగైన ప్రతిభ కనబరిచిన ఉద్యోగులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ రాధిక మాట్లాడుతూ దేశవ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయని అన్నారు. దేశం కోసం ప్రాణ త్యాగాలు చేసిన మహనీయులను అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. కమిషనర్ బండి శేషన్న, చైర్పర్సన్ తాడిబోయిన రాధిక తదితరులు మాట్లాడుతూ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ అత్తోట నాగవేణి, కౌన్సిలర్లు గుంటూరు కోటేశ్వరరావు, పేరం సంజీవ్ రెడ్డి, వీర్లపాటి విజయలక్ష్మి, పెదలంక లక్ష్మీ లావణ్య, అసిస్టెంట్ కమిషనర్ అనూష, హెల్త్ ఆఫీసర్ కేహెచ్ నిర్మల, పలు వార్డుల కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ముందుగా ఇక్కడ ఉన్న మన కౌన్సిలర్స్కి, అలానే మేనేజర్ గారికి, అలానే మన కమిషనర్ గారికి, ఇక్కడ ఉన్న మున్సిపల్ సిబ్బంది అందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎందరో అమరనీయులు గర్వంగా ఈ రోజున మన భారత్ మాత తల ఎత్తుకొని గర్వంగా చూసే రోజు ఈ రోజున మన జాతీయ పతాకాన్ని ఎగరవేసి ఈ మా అమరవీరులైన మన స్వతంత్రం కోసం ఎంతగానో ప్రాణాలతో లెక్క చేయకుండా, కుటుంబాన్ని చూడకుండా ఈ రోజున ఎందరో అమరవీరులు ఘన నివాళులు అర్పించిన రోజు ఈ రోజున వాళ్ళ దయ వల్లే మనం ఈ రోజున స్వతంత్రంగా బతుకుతున్నామంటే పార్టీతో సంబంధం లేదు, కులాలు మతాలతో సంబంధం లేకుండా ఈ రోజున ప్రతి ఒక్కరూ స్వతంత్రంగా బతుకుతున్నామంటే ఈ అమరవీరుల వాళ్ళే. మన ఆగస్టు 15 మన భారతీయులందరూ గర్వంగా చేసుకునేది పండగ దినం లాంటిది ఆగస్టు 15 అనేది. మన ఆగస్టు 12న మన రన్నాన్ చౌక్ వద్ద అమరవీరులైన ఈ 7గురికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఎందరో మహానీయులు ఈ రోజున స్మరించుకుంటూ మనకి స్వతంత్రం తెచ్చిన అందరికీ, అలానే ఇక్కడ భారతదేశంలో ప్రజలందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవం
78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరచుకుంటున్నాను. మరి ఈ 78 సంవత్సరాల నుండి మనము ఈ విధముగా స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవటమే కాదు, కానీ అసలు ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతగానో గర్వించదగ్గ రోజు ఈరోజు. మరి ఇది ఒక కులానికో మతానికో ప్రాంతానికో చెందింది కాదు. భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళు పెద్దవాళ్ళ దగ్గర నుండి చిన్నవాళ్ళ వరకు ఎంతో ధైర్యంగా సంతోషంగా జరుపుకునే ఈ యొక్క దినము. మనకి ఇచ్చినటువంటి జాబ్ ఏదైతే ఉందో దానికి న్యాయం చేయాలి, పంక్చువాలిటీ మెయింటైన్ చేయాలి. ఇచ్చినటువంటి జాబ్ ఏదైతే ఉందో దాన్ని టైమ్లీ చేయాలి. చేస్తే కనుక మనం స్వతంత్రం, వాళ్ళు తెచ్చినటువంటి స్వతంత్రాన్ని మనం చక్కగా కాపాడుకునేటువంటి వాళ్ళు అవుతాం. ఇందులో భాగంగానే ప్రభుత్వాలు మనకు కొన్ని ఒక డెసిషన్స్ ఇస్తూ ఉంటాయి. అందులో భాగంగానే మన కౌన్సిల్ కూడా మనకు కొన్ని డెసిషన్స్ ఇస్తూ ఉంది. అవేంటంటేగా ప్రజలకు అవసరమైనటువంటి మౌలిక వసతులు ఏవైతే ఉన్నాయో వాటిని చక్కగా ప్రజలకు అందించండి, టైమ్లీ అందించండి. దానివల్ల ప్రజలు రోగాల బారి నుంచి కానీ ఇతర వాటి నుంచి కానీ రక్షింపబడతారు. వాళ్ళు సుఖంగా ఉంటే కనుక మనమందరం కూడా మంచిగా ఉంటాము. అందువల్ల దీనిలో భాగంగానే ఇప్పుడున్నటువంటి యొక్క ప్రభుత్వాలు, స్థానిక ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, రెండు ముఖ్యమైనటువంటి వాటికి ప్రాధాన్యత ఇస్తూ ఉంది. తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు. స్థానిక రామలింగేశ్వరపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. పట్టణ పార్టీ అధ్యక్షుడు తాడిపోయిన హరిప్రసాద్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు ప్రజలందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తరపున తెలియజేశారు. ఆనాడు శాంతి మార్గంలో ఎంతో మంది మహనీయులు దేశానికి స్వతంత్రం తెచ్చిపెట్టారని నాయకులు అన్నారు. ఆనాటి 30 కోట్ల మంది పోరాట ఫలితమే నేడు 137 కోట్ల మంది ప్రజలు స్వతంత్ర ఫలాలను అనుభవిస్తున్నారని చెప్పారు. సమాజంలో భారత రాజ్యాంగ ఫలాలను అందిపుచ్చుకోవాలని అనునిత్యం ప్రయత్నిస్తూనే ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తాడిపోయిన హరిప్రసాద్, మహమ్మద్ ఖుద్దూస్, దివి అనిత, బోయపాటి అరుణ, డాక్టర్ ఆవుల చక్రవర్తి, డాక్టర్ వేమూరి శేషగిరిరావు, నన్నపనేని లింగారావు, గుమ్మడి ప్రసాద్, భీమార్పు చిన్నకోటిరెడ్డి, కోగంటి వెంకటేశ్వరరావు, వెంకయ్య చౌదరి, ఇర్ఫాన్, సుద్దపల్లి నాగరాజు, కుదరవల్లి శ్రీనివాసరావు, రమేష్, కావేటి వేణు, కొమ్మూరి వెంకటేశ్వర్లు, మునిపల్లి దుర్గాప్రసాద్, అక్కిశెట్టి వెంకటేశ్వరరావు, చాట్రగడ్డ ఆంజనేయులు, దొప్పలపూడి శ్యామ్, మల్లవరపు విజయ్, అహ్మద్ ఆలీ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు స్వతంత్ర దినోత్సవం అన్ని వర్గాలకి, అన్ని కులాలకి, అన్ని మతాలకి కూడా ఈరోజు పండగ రోజు. దీన్ని మనం రాబోయే తరాలకి, పిల్లలు కూడా ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నామని చెప్పాల్సిన బాధ్యత స్కూళ్ళలో మాస్టర్లకి, ఇంటి దగ్గర పెద్దలకి అందరికీ ఉంది. మొన్నటి వరకు మనల్ని దోచుకెళ్ళినంతా కూడా ఇంగ్లీష్ వారైతే ఇప్పుడు మనల్ని దోచుకుంటుంది నల్లవారే. నిన్నటి వరకు దోచుకొని తిని వెళ్ళారు. వారిని మరలా రాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. మాజీ ఎమ్మెల్యే అన్నాబతుని శివకుమార్ జన్మదిన వేడుకలను పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. పార్టీ శ్రేణులతో పాటు పలువురు అభిమానులు హాజరై శివకుమార్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబతుని శివకుమార్ జన్మదిన వేడుకలను గురువారం గంగానమ్మపేటలోని పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ మహిళా నేతలు మాజీ ఎమ్మెల్యే అన్నాబతుని శివకుమార్ జన్మదిన కేకును కట్ చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో విచ్చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. శాలువాలతో సత్కరించి పుష్పగుచ్చాలు, స్వీట్లను అందజేశారు. మున్సిపల్ చైర్పర్సన్ తాడిబెన రాధిక, వైస్ చైర్మన్ అత్తోట నాగవేణి, పార్టీ మహిళా నేతలు మన్నవ శాంతిశ్రీ, కావేటి నిర్మల, కౌన్సిలర్లు కుర్రా యశోద, పెదలంక లక్ష్మీ లావణ్య, వీర్లపాటి విజయలక్ష్మి తదితరులు కేకును కట్ చేశారు. శివకుమార్కు శుభాకాంక్షలు తెలియజేసిన వారిలో పార్టీ అధ్యక్షులతో పాటు జెడ్పీటీసీ పిల్లి ఉమాప్రణతి, తెనాలి ఎంపీపీ ధర్మరాజుల చెన్నకేశవులు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు దేశు శ్రీనివాసరావు, కౌన్సిలర్లు ఏతాటి అనిల్, తోట రఘురాం, షేక్ ఇస్మాయిల్, కుర్రా సుజాత, పెచ్చింగ్ సుభాని, న్యాయవాదులు ఎలిజబెత్ రాణి, చింకా సురేష్,
డి మల్లికార్జున్ రెడ్డి, కెఎం విల్సన్, గుంటూరు కృష్ణ, పార్టీ నేతలు తట్టుకొళ్ల అశోక్ యాదవ్, కాళిదాసు వెంకటేశ్వరరావు, పాటిబండ్ల శ్రీనివాసరావు, పెసర్లంక రమణ, కాకి మనోజ్, కోలావాసు, కొడాలి క్రాంతి, దేవరపల్లి భూషణం, కసుకుర్తి నాగమల్లేశ్వరరావు, చిక్కాల రవీంద్ర, టెక్స్ బాల, భీమవరపు శివకోటిరెడ్డి, చంచల రామిరెడ్డి, ఈదా యశ్వంత్ రెడ్డి, గొర్రెపాటి వేణుగోపాల్ రెడ్డి, మండ్రు రాజు, పిల్లి గంగాధర్, బడుగు కోటయ్య, కుదరవల్లి శంకర్రావు, ఫరీద్, కట్టా అనిల్, దుండి కొండారెడ్డి, బండ్లమూడి నాని, యనమాల ఈశ్వర్, గిద్వోను, కొల్లిపర సుజాత, కోడూరి లోక, పాపారావు, సర్పంచులు నాగపుణ్యేశ్వరరావు, రత్నం, కడియాల సురేష్, హైమారావు, షేక్ మీరావలి, ఎన్ఆర్కే శర్మ, మునిపల్లి వంశీ, సుగుణారావు, షేక్ బాషా, కందుల యేసుబాబు, ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులు, వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ నాయకులు ప్రసాద్, జయరావు తదితరులు పాల్గొన్నారు. తరతరముల తలరాతల వెతలను మార్చిన నీ కథ మరువలేముగా, వెతికిన కనులలో ఆశల వెలుగులు నింపిన వేకువ నీ అడుగే కదా. చరిత ఎన్నడు చూడని పయనము, చెదిరిపోని నీ సంకల్పము, గుడిసె గుండల్లో ఊపిరే నింపే, మనసులో తుల్లో ధైర్యమై పొంగే. బడికెళ్లే పసిపాపలకు బంగారు భవితే చూపక, ఒక అమ్మ ఒడిలా నువ్వే మమదే పంచినావుగా. బ్రతుకంతా బరువైపోయి అలసిన అవ్వ తాతకు, ఇదిగో నేనున్నానంటూ చెయ్యందిస్తున్నావుగా. ధారే చూపే ఆలోచన, ఆకలి తీర్చే నీ ఆదరణ, అందరి కోసం నీలో తపన, ఆగనిదంట ఏదేమైనా. ఎన్నో ఏళ్ల కన్నీలు నేడే తుడిచేసావుగా, మును ముందొచ్చే ఎన్నో తరములకు దారైనావుగా. నువ్వే మా అక్షరం, తెనాలి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు పాల్గొని జెండా ఆవిష్కరణ చేశారు. స్థానిక మారిస్పేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు.
తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ చందు సాంబశివుడు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను చందు సాంబశివుడు ఆవిష్కరించి అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. దేశానికి స్వాతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని అన్నారు. దేశంలో ఈ మాత్రం ప్రజాస్వామ్యం ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ పుణ్యమేనని ఆయన తెలియజేశారు. బీజేపీ పాలనలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెనాలి టౌన్ ప్రెసిడెంట్ పొన్నూరు నాగసూర్య శశిధర్రావు, తెనాలి మండల ప్రెసిడెంట్ కె బుల్లయ్య, ఓబీసీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ద్వారకా శ్రీనివాస్, పిల్లి ప్రభాకర్, టి శివనారాయణ, పి స్టీవెన్ బాబు, పి రాయప్ప, బి రమేష్, అయ్యప్ప, కె కోటేశ్వరరావు, షేక్ నాగూర్, ఏ కృష్ణ, వై శంకర్రావు, కార్తీక్ బాబు, బి శ్రీను, ఎన్ మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. 78వ స్వాతంత్ర్య దినోత్సవం, 77వ స్వాతంత్ర్య వార్షికోత్సవ దినోత్సవ సందర్భంగా మన ప్రాంత ప్రజలందరికీ మా తరపున, మా జాతీయ కాంగ్రెస్ పార్టీ తరపున శుభాభినందనలు తెలియజేస్తున్నాం. మనకందరికీ తెలుసు, భారతదేశం చాలా కొన్ని వందల సంవత్సరాల బ్రిటిష్ పాలనలో ఉండి ఆ తదుపరి మన దేశంలో ఉన్నటువంటి దేశభక్తులు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో క్రమారమి 190 సంవత్సరాల పైచిలకు ఉద్యమం చేసిన తర్వాత మనకి ఈ స్వాతంత్ర్యం సమకూర్చబడింది, స్వాతంత్ర్యం వచ్చింది. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం నిలబడాలంటే, అలాగే అందరికీ సమాన హక్కులు కలగాలంటే, అందరూ సమపాలనలో యొక్క ప్రకృతి యొక్క సంపదని పంచుకోవాలంటే అది ఒక్క కాంగ్రెస్ పార్టీ వల్లే సాధ్యం అవుతుందని మనం చేసుకుంటూ, మీరు ఒక్కసారిగా గమనించండి, కాంగ్రెస్ పార్టీని బలపరిస్తే మీరు మిమ్మల్ని బలపరుచుకున్నట్లు లెక్క, ఈ దేశాన్ని బలపరిచినట్లు లెక్క, ఈ రాష్ట్రాన్ని బలపరిచినట్లు లెక్క అని చెప్పేసి మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈ రోజున మన కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో డాక్టర్ చందు సాంబశివుడు గారి ఆధ్వర్యంలో ఇక్కడ వేడుకలు జరుపుకుంటున్నాము. మరి ఆ రోజున ఎంతోమంది పెద్దలు వారందరి సహకారంతో మనకు స్వాతంత్రం లభించింది 1947లో. మరి ఈ రోజున మన స్వాతంత్ర ఫలాలు అనుభవిస్తున్నామంటే వారందరి ఆశీర్వాదమే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వారి అడుగుజాడలో నడుస్తూ పట్టణంలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో 15వ వార్డు కౌన్సిలర్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గుంటూరు కోటేశ్వరరావు పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించి విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. స్థానిక చంద్రావూరులోని వాసిరెడ్డి మున్సిపల్ స్కూల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్, 15వ వార్డు కౌన్సిలర్ గుంటూరు కోటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులతో కలిసి జాతీయ జెండాను గుంటూరు కోటేశ్వరరావు ఎగురవేశారు. ఈ సందర్భంగా స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న మహనీయులను స్మరించుకున్నారు. విద్యార్థులకు బిస్కెట్ ప్యాకెట్లు, పెన్నులు, చాక్లెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో చెన్ను శ్రీనివాసరావు, ఇనుగంటి సుబ్బారావు, యలవర్తి గంగాధరరావు, పొట్టగంటి కుటుంబరావు, మామిడాల సుమన్, జగదీష్, పరిస వెంకటేశ్వరరావు, తోట కోటేశ్వరమ్మ, కొండలరావు, వాసిరెడ్డి కళ్యాణి, శివకృష్ణ, వెంకటరావు, రావూరి కృష్ణ, రాము, పణి, మనోజ్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. 7వ సంవత్సరంలో నుంచి 8వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. ఇవాళ రోజున ఆగస్టు 15 అంటే మనం అందరమే ఎంతో కనుల పండగగా జరుపుకునే రోజు ఇది. ఏ రోజైతే మనం కలలు కన్నామో ఈ రోజున 15వ తారీఖు ఆగస్టు 15 అంటే ఎంతో శుభకరమైన విషయం ఉంటుంది. మీరు అందరూ కూడా పిల్లలు ఏ స్కూల్లో అయినా సరే చదువుకొని అందరూ కూడా ఉన్నంత చదువులు చదువుకొని డబ్బు ఎంత సంపాదించినా ప్రయోజనం లేదు. పిల్లలు చదువుకొని ఎంత ఉన్నా సరే దొంగలేం లాక్కెళ్ళేది ఏం లేదు. నువ్వు ఎంత డబ్బు సంపాదించినా సరే దొంగలకు భయపడాల్సి వచ్చింది. చదువు ఏంటంటే మనం ఎంత చదువుకున్నా ఈ దేశాలు పోయి ఎక్కడెక్కడో పెద్ద పెద్దోళ్ళు బాగా అభివృద్ధిలోకి వెళ్తే మీ తల్లిదండ్రులందరూ కూడా ఎంతో ఆనందపడతారు. దేనికంటే కళల రంగంలో కానివ్వండి, అనేక రంగాల్లో, మిలిటరీలో, ఇట్లా అనేక సందర్భాల్లో మంచి ప్రావీణ్యం కల్పించిన వాళ్ళకి పరమవీర చక్రని, మహావీర చక్రని ఇలా అవార్డులు కూడా ఢిల్లీలో ఇవ్వటం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి విదేశాల నుంచి ఒక అధికారి వచ్చి హాజరై
బ్రహ్మాండంగా ఆ వేడుకలు తిలకించడంగా జరుగుతూ ఉంటుంది. ఏదేమైనప్పటికీ పిల్లలు భవిష్యత్తులో మంచిగా చదువుకుని మంచి పొజిషన్కి వెళ్ళి మీ గురువులకి, మీ ఇంట్లో, మీ చుట్టుపక్కల వారికి, మీ బంధువులకి. అదేవిధంగా కౌన్సిలర్ గుంటూరు కోటేశ్వరరావు 54వ జన్మదినోత్సవం సందర్భంగా రైల్వే స్టేషన్ వద్ద పేదలకు అన్నదానం చేశారు. శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి అన్నదాన శిబిరం వద్ద జరిగిన కార్యక్రమంలో పలువురు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. గుంటూరు కోటేశ్వరరావు చేత కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పేదలు, వృద్ధులు, వికలాంగులకు అన్నదానం చేశారు. ఎక్స్ మున్సిపల్ వైస్ చైర్మన్గా కూడా పనిచేసి ఉన్నారు. వారి 54వ పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం అనేది బంధుమిత్రులు ఏర్పాటు చేయడం జరిగింది. కోటేశ్వరరావు గారికి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ, నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటూ, గొప్ప సామాజిక స్పృహ ఉన్నటువంటి వ్యక్తి వారు. ఇంకా మునుముందు కూడా మంచి కార్యక్రమాలు, అనేక కార్యక్రమాలు, ప్రజా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి చేసినటువంటి ఎక్స్ కౌన్సిలర్ శ్రీ కుక్కల ముక్తేశ్వరరావు గారు, అదేవిధంగా గుమ్మడి వెంకటనారాయణ గారు, జీవి కన్స్ట్రక్షన్స్ అధినేత, అదేవిధంగా 13వ వార్డు కౌన్సిలర్ కుర్రా సుజాత గారు, అదేవిధంగా వారి భర్త శ్రీనివాస్ గారు, కుర్రా శ్రీని గారు మొదలైన పెద్దలందరూ, వారి మిత్రులందరూ కూడా ఇచ్చేసి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసినారు. శుభాకాంక్షలు తెలియజేసిన వారందరూ కూడా 15వ వార్డు కౌన్సిలర్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గారు గుంటూరు కోటేశ్వర గారి జన్మదిన సందర్భంగా కుర్రా శ్రీనివాస గారు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి అన్నదాన కార్యక్రమానికి వచ్చేసినటువంటి గుంటూరు కోటేశ్వర గారి స్నేహితులందరూ ఆయన శుభాకాంక్షలు తెలియజేయడం కోసం వచ్చేసినందుకు అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అనంతరం A1 ఫంక్షన్ హాల్లో 15వ వార్డు కౌన్సిలర్ గుంటూరు కోటేశ్వరరావు 54 జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. వివిధ పార్టీల నాయకులు, సన్నిహితులు, మిత్రులు పాల్గొని ఆయన చేత కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు పేరం సంజీవ్ రెడ్డి, షేక్ ఇస్మాయిల్, యాతాటి అనిల్, కుక్కలవాసు, జిడుగు తులసి, ఆలపాటి సుధీర్, తోట శ్రీనివాసరావు, మన్నావు ప్రభాకర్, అకిదాసు కిరణ్ కుమార్, టెక్స్ బాలా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా మిత్రుడు 15వ వార్డు గుంటూరు కోటేశ్వర గారు ఎస్ వైస్ చైర్మన్ గారు 54వ పుట్టినరోజు A1 ఫంక్షన్ హాల్లో, స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయితే మా అన్నకు వచ్చి 54 సంవత్సరాలు అయిపోయింది. కాబట్టి అంతా మేము కలిసికట్టుగా సొంత అన్నదమ్ములు కాకపోయినప్పటికీ శ్రేయభావంతో అందరం బాగా ఒకళ్ళం ఆప్యాయతగా కలిసిమెలిసి తిరుగుతూ ఉన్నాము. కాబట్టి మా మిత్రుడు అన్నగారు గుంటూరు కోటేశ్వరరావు గారు ఆ 46 కూడా పూర్తి చేసుకుంటే 100 సంవత్సరాలు వచ్చింది. చాలామంది మాకు జ్ఞాపకాలుగా ఉంటాయి. కాబట్టి ఈ సందర్భంగా అందరూ మా మిత్రులందరికీ అట్లాగే గుంటూరు కోటేశ్వరరావు గారు కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాము. పట్టణంలోని వివిధ ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర ఉద్యమంలో అమరులైన అమరవీరుల యొక్క త్యాగ ఫలాన్ని గుర్తు చేసుకుంటూ పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. తెనాలి రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సబ్ కలెక్టర్ ప్రఖర్ జైన్ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించి వందన సమర్పణ చేశారు. స్వాతంత్ర సముపార్జనలో తమ ప్రాణాలను సైతం అర్పించిన అమరవీరుల త్యాగాల ఫలాన్ని వృధా కాకుండా మన జాతి గౌరవం కాపాడాలని ప్రఖర్ జైన్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ తెనాలి శాఖ చైర్పర్సన్ మొమ్మనేని భానుమతి, తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ, పెనుగొండ వెంకటేశ్వరరావు, ఎస్ సాంబశివరావు, నాళం శ్రీవన్నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. అందరికీ ఈరోజు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మన సబ్ కలెక్టర్ గారిని తీసి జెండా వందనం చేయడం జరిగింది. అందరికీ స్వాతంత్ర శుభాకాంక్షల తరఫున అందరూ ఆయురారోగ్యాలతో బాగుండాలని కోరుకుంటూ మరి కలెక్టర్ గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. అదేవిధంగా తెనాలి నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ప్రగడకోటయ్య నగర్లో గురువారం ఘనంగా నిర్వహించారు. ఎందరో మహానుభావుల కలల పంట, మరెందరో అమరవీరుల త్యాగఫలం ఈనాడు మనం అనుభవిస్తున్న స్వాతంత్ర ఫలమని
సంఘం తెనాలి నియోజకవర్గ అధ్యక్షులు జొన్నాదుల వెంకటేశ్వరరావు అన్నారు. జాతీయ పతాకాన్ని ఎగరవేసి వందన సమర్పణ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు చాక్లెట్లు, బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు కొడాలి శ్రీనివాసరావు, డోగిపర్తి వీరభద్రరావు, కటారి శ్యాంసన్, జొన్నాదుల నాగేశ్వరరావు, వెంకటేశ్వర్లు, పానుగంటి శ్రీనివాసరావు, జొన్నాదుల గోపి, కటికం అప్పయ్య, మండూరి పొన్నయ్య, జొన్నాదుల శివనారాయణ, గోలి రామ్మోహన్ రావు, సిహెచ్ కోటిస్వామి తదితరులు పాల్గొన్నారు. 78 సంవత్సరాలైన స్వతంత్రం వచ్చినది. ఈ స్వతంత్రం వచ్చిన కాడి నుంచి దాదాపు బాబాసాహెబ్ రాసిన అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం 26వ తారీఖు రిపబ్లిక్ డే రోజు రాజ్యాంగం అప్పటి నుంచి అమలైంది. ఆ రోజు నుంచి బడుగు బలహీన వర్గాలకు నిజమైన ఆర్థిక ఫలాలు అందే విధంగా, రిజర్వేషన్ సౌకర్యాలు కలిగే విధంగా ఎస్సీ ఎస్టీలకి అమలుపరిచారు. రాజ్యాంగపరంగా బీసీలకు కూడా అమలుపరచాలని ఈ సంవత్సరమైనా కొత్త ప్రభుత్వంలో అయినా అటు ఎన్డీఏ ప్రభుత్వం మొత్తంలో అయినా బీసీలకు మంచి మేలు చేయాలని స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజానాయకుడిని మేము కోరుతున్నాం. అట్లాగే తాపీ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొత్తపేటలోని తమ కార్యాలయం వద్ద స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను అసోసియేషన్ అధ్యక్షుడు కేవై రాజు ఆవిష్కరించి వందనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి దొడ్డంపూడి నాగరాజు, మైలా నాగరాజు, తాడిపర్తి శ్రీను, తోట వెంకటేశ్వర్లు, నక్కా వేణుగోపాల్, మాదల శ్రీనివాసరావు, పివి ఆంజనేయులు, గురువిశెట్టి శ్రీనివాసరావు, ఎర్రమోతు సత్యనారాయణ, చందు వెంకటేశ్వర్లు, చింతల గోపి తదితరులు పాల్గొన్నారు. ఏకముగా కూడి ఈ స్వాతంత్ర దినోత్సవమును స్వతంత్రించుకొని ప్రతి ఒక్కరూ ఈనాడు అందరూ హాజరయ్యి మాకు ఈనాడు 1930 నుండి ఈ సంస్థ ఏర్పరుచుకున్నాం కనుక మేమందరము ఏకముగా సహోదరులుగా కూడి మేము ఈ కార్యక్రమం జరిపించుకుంటున్నాము. ఈ ప్రభుత్వంలో మా కార్మికులకి కావలసిన వనరులన్నీ ఈ ప్రభుత్వం సమకూర్చాలని మేము అందరము కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరిని ఈ స్వతంత్ర దినోత్సవ సందర్భముగా మాలో ఎంతోమంది త్యాగశీలులు, ఎంతోమంది భవన నిర్మాణ కార్మికులు, ఎంతోమంది ప్రాణార్పణలు చేసిన వారు ఎంతోమంది ఉన్నారు. వారి అందరినీ మేము స్వతంత్రించుకుంటూ ఈ దినము ఈ కార్యక్రమం జరిపించుకుంటున్నాము. అదేవిధంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నవచైతన్య బీసీ సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మేడుబైన గంగా యాదవ్ మార్కెట్ సెంటర్లోని జిల్లా కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. మన దేశానికి స్వాతంత్రం రావడానికి జవహర్లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, ఝాన్సీ లక్ష్మీబాయి, సరోజినీ నాయుడు, చాకలి ఐలమ్మ వంటి ఎందరో నాయకుల కృషి ఫలితమే అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సెక్రటరీ మల్లంపల్లి భీష్మపాములు, తెనాలి పట్టణ అధ్యక్షుడు చెట్టు శ్రీనివాసరావు, బుర్రా శ్రీను, నల్లగొర్ల గంగాదేవి, ఆర్టీసీ శ్రీను, మట్టి వీరేంద్ర, విశ్వనాథపల్లి శివశంకర్, పెనుమూడి నాని తదితర బీసీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు 78వ స్వతంత్ర దినం సందర్భంగా జిల్లా కార్యాలయంలో ఏపీ నవచైతన్య బీసీ సంక్షేమ సేవా సంఘం కార్యాలయంలో ఘనంగా ఎవరైతే మనకి స్వతంత్రం తీసుకొచ్చారో వాళ్ళందరికీ ఇక్కడ నివాళులు అర్పించడం జరిగింది. మనకి స్వతంత్రం రావడానికి కారణం జవహర్లాల్ నెహ్రూ గారు, గాంధీ గారు, సుభాష్ చంద్రబోస్ గారు, వల్లభాయ్ పటేల్ గారు, ఎంతోమంది, సాకల ఐలమ్మ గారు, ఝాన్సీ లక్ష్మీబాయి, సరోజమ్మ నాయుడు గారు, వీళ్ళంతా వాళ్ళు చేసిన త్యాగాలే ఈరోజు మనం స్వతంత్రంగా ఈరోజు మనం మన ఇండియాలో ఇలాగా తిరగలిగి మనం బతకగలుగుతున్నామంటే వాళ్ళ యొక్క చేసిన కృషికి ప్రాణాలు అర్పించారు. కాబట్టి మనం ప్రతి సంవత్సరం మనం ఇక్కడ ఘనంగా మన ఇండియాలో స్వతంత్ర దినోత్సవం సందర్భంగా అన్ని చేసుకుంటున్నాము. అలాగే ఈ సందర్భంగా 78వ స్వతంత్ర సందర్భంగా దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఇదిలా ఉండగా తెనాలి పట్టణంలోని మట్టం బజార్లో వేయించేసి ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామివారి మందిరం వద్ద శ్రావణ మాసం శుద్ధ ఏకాదశి రోజు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అర్చకులు రావూరి శ్రీనివాస శర్మ స్వామివారికి జాతీయ భావం ఇనుమడింపచేసే విధంగా అలంకరణ చేసి విశేష పూజలు జరిపారు. ఈ పూజా కార్యక్రమంలో కమిటీ మరియు శ్రీ వీరాంజనేయ మహిళా భక్త బృందం పాల్గొంది. ఈ సందర్భంగా తెనాలి పట్టణ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. తెనాలి డివిజన్ భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో గాంధీ చౌక్లో జాతీయ జెండా ఎగరవేసి అమరవీరులకు ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షులు కార్యదర్శి ఫకీర్ అహ్మద్ రెడ్రోతు శ్రీనివాసరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతో మేలు జరిగిందని చెప్పారు.
ప్రభుత్వం ఉచిత ఇసుక ఇవ్వటం ద్వారా తమకు మేలు జరుగుతూ ఉంటే మరోవైపు ట్రాక్టర్లు యాజమాన్యం ఇసుక రవాణాలో ఇబ్బంది పెడుతోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు గోపాలం శ్రీనివాసరావు, ఆదన కృష్ణ, కె రాంబాబు, సామ్రాట్ సుభాని, జి శంకర్, వి లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గాంధీ చౌక్లో జెండావిష్కరణ చేశాము. దీనికి అందరూ హాజరైనందుకు చాలా సంతోషంగా ఉంది. ఇట్లానే అందరూ కలిసి కట్టుబాటుగా పనులు చేసుకోవాలని అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రజలందరూ ఏకకంఠంతో మన రాష్ట్రానికి కావాల్సిన నిధులు వనరుల కోసం పోరాటం చేసిన సమర్థం కూడా ఆసనమైంది. దానికి అధికారంలో ఉన్న పార్టీలు కూడా దాని కోసం సిద్ధపడాలి. దాంతోపాటు కార్మికులకి, భవన నిర్మాణ కార్మికులకి మనం ఎప్పుడు చెప్తున్నాం, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుని నిర్వీర్యం చేశారు. ఆ నిర్వీర్యం చేసి గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఆ డబ్బుని సొంతానికి వాడుకున్నారు. కనుక ఆ సంక్షేమ బోర్డుని వెంటనే పునరుద్ధరించి దానికి కావాల్సిన నిధులు మీరు ఎంతైతే వాడుకున్నారో ఆ డబ్బులు ఇచ్చేసి ఆ డబ్బులన్నీ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి ఉపయోగించాలని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లాగే ధరల పెరుగుదల కేవలం మన మిత్రులు చెప్పారు, కేవలం ఇసుకే కాదు, ఐరన్ పెరిగింది, సిమెంట్ పెరిగింది. ఇవాళ సామాన్య మనం ఇల్లు కట్టుకునే పరిస్థితి కూడా లేకుండా పోయింది. సామాన్య మనం ఇల్లు కట్టుకునే పరిస్థితి లేనప్పుడు భవన నిర్మాణ కార్మికులకు కూడా పని లేకుండా పోతుంది. అదేవిధంగా స్థానిక కొత్తపేటలోని ది అఫీషియల్స్ క్లబ్ తెనాలి కార్యాలయంలో గురువారం 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సబ్ కలెక్టర్ ప్రఖర్ జైన్ పాల్గొని జెండా ఆవిష్కరణ చేశారు. వివిధ విభాగాల అధికారులు, ఉద్యోగులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ, ది అఫీషియల్స్ క్లబ్ తెనాలి సభ్యులు పాల్గొన్నారు. అందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ అఫీషియల్స్ క్లబ్ అనేటువంటిది 1941లో ప్రారంభించారు. అప్పటి నుంచి అనేక మంది అధికారులు ఇక్కడ వచ్చి శారీరక, మానసిక ఉల్లాసం పొందటం జరుగుతుంది. పక్కన ఉన్నటువంటి సబ్ కలెక్టర్ గారు మాకెంతో సహకారాలు అందిస్తున్నారు. ప్లేయర్స్ అందరూ, సీనియర్స్, జూనియర్స్, ఎంప్లాయీస్ చాలామంది దీనివలన ప్రయోజనం పొందుతున్నారు. సబ్ కలెక్టర్ గారు ఇండోర్ షటిల్ కోర్ట్ కూడా మాకు ఇస్తామని వాగ్దానం చేశారు. దానికోసం మేము ప్రయత్నం చేస్తాం. నా పేరు ఎజ్రా విజయ్ శేఖర్, సెక్రటరీ, డాక్టర్ ఎజ్రా విజయ్ శేఖర్, సెక్రటరీ తీసుకున్నాను. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఆదర్శ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్కూల్ విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొనగా జాతీయ గీతాల నృత్య ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. స్థానిక అమరావతి కాలనీలో ఆదర్శ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో గురువారం జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. స్కూల్ ప్రాంగణంలో ఉదయం జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. స్కూల్ యాజమాన్యం తరపున విద్యార్థులకు, తల్లిదండ్రులకు 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు. ఈ సందర్భంగా వివిధ దేశభక్తి గీతాలకు విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శనలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. విద్యార్థులు జాతీయ జెండాలు చేతపట్టుకుని ఎంతో ఉత్సాహంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. వివిధ పోటీల్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు స్కూల్ యాజమాన్యం, ఉపాధ్యాయులు కలిసి బహుమతులు అందజేసి అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో ఆదర్శ విద్యా సంస్థల కరస్పాండెంట్ నియతి, డైరెక్టర్ వరుణ్, ప్రిన్సిపల్ ఎం బ్రహ్మానందం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా వీఆర్ సెలబ్రేటింగ్ ఇండిపెండెన్స్ డే ఇన్ ఎ గ్రాండ్ మేనర్ బికాస్ వీ ఇన్కల్కేట్ ద హ్యాబిట్స్ ఆఫ్ నేషనలిజం and value education in the minds of the students. Recently, ISKCON, that means 2-3 months back, ISKCON organization, they conducted one value education contest in the Tenali area, not only Tenali area, but also in the national wise. In Tenali area, we got that first prize. Really, it is great. This indicates that we are inculcating the value education in the minds of the students. Similarly, in the minds of the students, there is a need of national integrity. So for the reason we are celebrating Independence Day, 78th Independence Day in a grand manner. Thank you very much for all for celebrating 78th Independence Day. Thank you very much. ఎందరో మహనీయుల త్యాగ ఫలమే నేటి మన స్వేచ్ఛ భారతమని తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ పేర్కొన్నారు. తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.
స్థానిక కొత్తపేటలోని తహసీల్దార్ కార్యాలయంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ పాల్గొని జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎన్సీసీ విద్యార్థులు గౌరవవందనం చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ గోపాలకృష్ణ మాట్లాడుతూ ప్రజలందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పట్టణంలో వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న సీనియర్ సిటిజన్స్ను తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ సత్కరించారు. సీనియర్ సిటిజన్స్ రజిత కుమారి, 103 ఏళ్ల వృద్ధురాలు కె కట్టమ్మ, వి మీనాక్షుల నివాసాలకు వెళ్లి శాలువ, పుష్పగుచ్చాలు అందజేసి సత్కరించారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ హేనాప్రియ, కార్యాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈస్ట్ ఇండియా కంపెనీ పోయి తర్వాత విక్టోరియా రాణి పరిపాలన వచ్చింది. ఒకప్పుడు భారతదేశంలో ఎలా ఉండేదో తెలుసా? మనం ఇప్పుడు పీటర్ ఇంగ్లాండ్ షర్ట్లు అవి వైట్ హౌస్ అని రకరకాల కంపెనీల డ్రెస్సులు వేసుకుంటున్నాం కదా. ఒకప్పుడు మస్లిస్ అనేవాళ్ళు. మన డ్రెస్సులు మనం పట్టుని నేసేవాళ్ళం బాగా. మన డ్రెస్సులు అవన్నీ యూరోపియన్ మార్కెట్లో, అంటే ఇటలీ, రోమ్లో అట్లాంటి చోట్ల అసలు దీనికోసం ఎగబడేవాళ్ళు. ప్లీనీ అనే ఒక ఆయన, రోమ్కి సంబంధించిన వ్యక్తి, ఆయన తన బుక్లో రాశాడు. ఏమి రాశాడో తెలుసా? ఇండియా గనక ఇలాగే తన డెస్టినేషన్ని కొనసాగిస్తూ ఉంటే భవిష్యత్తులో అగ్రరాజ్యాలేవి, అప్పట్లోనే అగ్రరాజ్యాలు అనుకున్న రాజ్యాలేవి కూడా అగ్రరాజ్యంగా ఉండదు, ఇండియా ఒక మహత్తర శక్తిగా ఎదుగుతుంది అని రాసుకున్నట్టు అప్పట్లో, వెరీ లాంగ్ ఏగో. దాన్ని గమనించిన బ్రిటిష్ వాళ్ళు మెల్లగా చిన్న చిన్న వ్యాపారాల పేరుతో వచ్చి ఇందాక మన ఎస్ఐ గారు మాట్లాడినట్టు నల్ల బానిసలుగా మార్చేసుకొని మనలో మనకే గొడవలు పెట్టేసి, బ్రిటిష్ రూల్ అంటారు విన్నారా, డివైడ్ అండ్ రూల్, అట్లా చేసేసి మనలో మనల్ని వాళ్ళే ఎంప్లాయీగా మార్చుకొని మెల్లగా మనల్ని పాలించి మన స్వేచ్ఛని తీసేసుకున్నారు. అత్యంత ముఖ్యమైన దాన్ని తీసేసుకున్నారు మన దగ్గర నుంచి. తీసేసుకున్న తర్వాత ఏం జరిగింది? మెల్లగా పోరాటాలు స్టార్ట్ అయ్యాయి. ఎవరికైనా ఇండిపెండెన్స్ కావాలనుకుంటాం కదా. మనం ఈరోజు హ్యాపీగా అనుభవిస్తున్న ఇండిపెండెన్స్ ఎంతో పెద్ద పెద్ద గొప్పవాళ్ళు. లాలా లజపత్ రాయ్ పేరున్నారా? ఆయన శాండర్స్ అనే ఒక పోలీస్ కొట్టడం వల్ల చనిపోయాడు. ఒక దెబ్బ వేస్తే చచ్చిపోలా, విపరీతంగా కొడుతూ ఉంటే ఆయన అప్పుడు ఇంగ్లీష్లో పదం చెప్పాడట. ఏంటో తెలుసా? ఎవ్రీ బ్లో ఆన్ మై బాడీ విల్ ప్రూవెన్ టు బి ఏ నెయిల్ ఆన్ ది బ్రిటిష్ కఫెన్. అంటే ఏంటంటే మోసుకెళ్ళేదాన్ని కఫెన్ అంటారు తెలుసుగా, శవపేటికని. నా మీద పడే ప్రతి దెబ్బ ఖచ్చితంగా అది శవపేటికని కొట్టే మేక్ అవుతుంది అని చెప్పాడు. అంటే ఎంత భరించి ఉంటాడు కదా. మనం ఈరోజు చిన్న మాట ఎవరో ఎక్కడో ఒక చిన్న మాట అంటేనే భరించలేం. మరి ఆ రోజు మహానుభావులు దెబ్బలు తిన్నారు, అవునా? మరి గాంధీ గారి స్వతంత్ర రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. క్లబ్ సభ్యులు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించి అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. స్థానిక టూ టౌన్ పోలీస్ స్టేషన్ రోడ్లోని రోటరీ కార్యాలయం వద్ద రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కేసన్ శంకర్రావు పాల్గొని రోటరీ క్లబ్ సభ్యులు రొటేరియన్లతో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు. కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు ఏదర శ్రీనివాసరావు, కార్యదర్శి దేవయజనం మురళీకృష్ణ, డిస్టిక్ క్యాబినెట్ కన్నిగంటి మురళీకృష్ణ, ఈదర వెంకట పోన్చంద్, డాక్టర్ ధూళిపాల రవీంద్రనాథ్, క్లబ్ సభ్యులు పావులూరి రాంబాబు, చేతన్ రాజ్ కోఠారి, గుమ్మడి వెంకటనారాయణ, ఆలపాటి కిరణ్, కాకుమాను ఉపేంద్ర, అర్జున్, నల్లూరి వెంకటేశ్వరరావు, ఆలపాటి వెంకటరామయ్య, రాజశేఖర్ రెడ్డి, గిరీష్ తదితరులు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ తరపున స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షల తరపున రేపు 21వ తారీఖు 20 మందికి తోపుడు బళ్ళు ఉచితంగా పంపిణీ చేస్తున్నాము. ఇంకా ముందు ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తామని. ఈ స్వతంత్ర దినోత్సవ వేడుకలకి మన ముఖ్య అతిథిగా మన కేసన్ శంకర్ గారు వచ్చారు. అట్లాగే ఇక్కడ జెండావిష్కరణ మా ప్రెసిడెంట్ అయిన ఏదర శ్రీనివాస్ గారు ఇక్కడ ఎగరేయడం జరిగింది. మరి ముందు మన క్లబ్లో రేపు 21వ తారీఖున తోపుడు బళ్ళు ఒక 20 బళ్ళు
ఉచితంగా అందరికీ ఒక్కొక్క తోపుడు బండి వచ్చే వాళ్ళకి కనీసం 13,000 రూపాయల కాస్ట్లీ అది. మరి అలాంటి 20 తోపుడు బళ్ళు మన రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం తరఫున ఉచితంగా ఇస్తున్నాము. ఇంకా బహుత్తర కార్యక్రమాలు అనేక చేస్తామని చెప్పి తెలుస్తుంది. అదేవిధంగా ఆర్టీసీ బస్ స్టేషన్ సమీపంలోని ఈగల్ ఫ్యామిలీ రెస్టారెంట్ వద్ద స్వాతంత్ర దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగ అధికార ప్రతినిధి ఈదర వెంకట పూర్ణచంద్ ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర బీసీ సంఘ అధ్యక్షులు కేశవ శంకర్రావు పాల్గొని జెండా ఆవిష్కరించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో కనిగంటి మురళీకృష్ణ, రోటరీ అధ్యక్షులు ఈదర శ్రీనివాసరావు, కార్యదర్శి దేవయజన మురళీకృష్ణ, చేతన్ రాజు కొఠారి, తెనాలి హోటల్ అసోసియేషన్ అధ్యక్షులు కనిగిచర్ల రమాకాంత్, కార్యదర్శి సతీష్ రెడ్డి, ఆదిత్య రామకృష్ణ, బాబు, కొండారెడ్డి, ప్రసాదు, పోపురి రామ్మోహన్ రావు, ఉపేంద్ర, మహేష్ తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా మరి ఆగస్టు 15వ తారీఖున ఇండిపెండెన్స్ డే వేడుకల్ని అతి రంగరంగ వైభవంగా ఒక పండుగ వాతావరణంలాగా జరుపుకోవటం జరుగుతూ ఉంది. మరి తెనాలిలో రోటరీ క్లబ్ వారు కానీ, అదేవిధంగా సోదరుడు ఈదర పూర్ణచంద్ర గారి సారథ్యంలో మిత్ర బృందం అందరూ కూడా ఈరోజు జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా దేశ ప్రజలకి, తెనాలి ప్రజలందరూ కూడా ఇండిపెండెన్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. భారతదేశం మొత్తం జరుపుకుంటున్న పండుగ ఈ 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఎందరో మహానుభావులు చేసిన త్యాగ ఫలితమే ఈరోజు మనం ఈ స్వతంత్రాన్ని అనుభవిస్తున్నాం. ఇప్పుడు ఈరోజు ఈ స్వతంత్ర దినోత్సవం పురస్కరించుకొని ప్రతి పేదవాడి కడుపు నింపాలనే ఉద్దేశంతో మన ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు ఈ రోజు నుంచి ఓపెన్ చేయటం చాలా సంతోషకరం. ఇంకా ఇట్లానే ఈ స్వతంత్ర దినోత్సవం నుంచి మన రాష్ట్రం కానీ దేశం కానీ ఇంకా పురోభివృద్ధిలోకి వెళ్ళాలని, మన రాష్ట్ర ప్రజలు కానీ దేశ ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఈరోజు నేను పిలవగానే వచ్చిన మన రోటరీ సభ్యులకు కానీ, అట్లాగే మన ముఖ్య అతిథి కేసన కోటేశ్వరరావు గారికి, అట్లాగే మా కేసన శంకర్రావు గారికి, అట్లాగే మన హోటల్స్ అసోసియేషన్ సభ్యులకి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పట్టణంలోని 11వ వార్డులో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కౌన్సిలర్ కటారి రత్నకుమారి పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. స్థానిక 11వ వార్డులోని గొరవై కాలనీ వద్ద గురువారం 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వార్డు కౌన్సిలర్ కటారి రత్నకుమారి పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు కటారి హరీష్ తదితరులు మహాత్మాగాంధీ విగ్రహానికి పూజలు నిర్వహించారు. పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ప్రజలందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను కౌన్సిలర్ రత్నకుమారి తెలియజేశారు. కార్యక్రమంలో పి ఉషారాణి, కందుకూరి నాగరాజు, కడియం నాగేశ్వరరావు, ఎన్ నిరంజన్, కె సురేష్, బంగారాజు, సూర దావీద్, జి రామారావు, పొట్లూరి అశోక్, తవనం తిరుపతయ్య, షేక్ మౌలారి తదితర స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఆంగ్లేయులు సుమారు 200 సంవత్సరాలు మన దేశాన్ని పరిపాలించి సూర్యుడు అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అనిపించుకున్న ఆంగ్లేయుల్ని మన భారతీయులు స్వాతంత్ర సమరయోధులు కోకటి వేళ్లతో పెకలించి వాళ్ళని తరిమి కొట్టి ఈరోజు మనకి ఈ స్వేచ్ఛా వాయువులు ప్రసాదించారు. వారికి మనం సెల్యూట్ చేస్తాం. 11వ వార్డు గురవయ్య కాలనీ గాంధీ బొమ్మ దగ్గర కటారి హరీష్ గారి నాయకత్వంలో జెండా వందనం చేయడం జరిగింది. ఇందుమూలంగా అందరికీ తెలియజేయడం ఏంటంటే కుల మతాలకు అతీతంగా చేసుకునే అతి పెద్ద పండగ ఏదైతే ఉందో అది స్వాతంత్ర దినోత్సవం. ఆగస్టు 15 నాడు అందరూ చేసుకుంటారు. ఇది మంచి సంకేతం. ప్రతి సంవత్సరం ఇలా చేసుకొని కుల మతాలకు అతీతంగా అందరూ కలిసి మెలిసి ఇది జెండా వందనాలు చేయటం, జెండాకి వందనం చేసి మన దేశ గౌరవాన్ని ప్రపంచం మొత్తం చాటి చెప్పడం మనకి అప్పటి నుంచి కూడా ఆనవాయితీగా వస్తుంది. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పట్టణంలో పలు చోట్ల జరిగిన కార్యక్రమాల్లో బీజేపీ నాయకులు పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా తెనాలి బీజేపీ పట్టణ అధ్యక్షులు అడప సంపత్రాయుడు ఆధ్వర్యంలో గురువారం పలుచోట్ల వేడుకలు నిర్వహించారు.
బురిపాలెం రోడ్లోని పార్టీ పట్టణ కార్యాలయం, శివాజీ చౌక్, పోలీస్ క్వార్టర్స్ వద్ద ఘనంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు, నెల్లూరు జిల్లా ఇన్ఛార్జ్ గాజుల వెంకయ్యనాయుడు, సిహెచ్ విజయభాస్కర్ రెడ్డి, బిట్రా కనకదుర్గ, హరికృష్ణ, సాయిగుప్తా, రవీంద్ర, వెంకటేశ్వరరావు, వెచ్చ నాగరాజు, వీరయ్య, కామేశ్వరరావు, శ్రీనివాసు, హనుమంతరావు, మండల అధ్యక్షుడు కిషోర్, కుశల్ రాజు జైన్, దొడ్డ జార్జ్ తదితర నాయకులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తెనాలి పట్టణంలో 1947 ఆగస్టు 15న ఆ రోజు ఎవరైతే మనకి స్వతంత్రం రావడం కోసం ప్రాణత్యాగాలు చేసి మన స్వతంత్రం వచ్చే విధంగా ఈరోజు మనం ఎంత దేశంలో కూడా ప్రపంచంలోనే ఎక్కువ జనాభా కలిగినటువంటి దేశంగా ఉన్నప్పటికీ కూడా అన్ని వనరులతోటి కుల మతాలకు అతీతంగా అన్ని రంగాల్లో కూడా మనం ఈరోజు ముందుకు వెళ్తున్నామంటే అది కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యంగా మనం చెప్పుకోవచ్చు. మరి ఈ రాష్ట్రంలో కూడా రాబోయే రోజుల్లో ప్రజలందరూ స్వేచ్ఛగా ఎటువంటి కల్మషం లేకుండా ఈ దేశంలో అన్ని వనరులతోటి సౌభాగ్యంగా జీవించాలని కోరుకుంటూ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 78 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నందుకు చాలా సంతోషదాయకం. ఈ సమయంలో భారతదేశం ఇంకా మంచి అభివృద్ధి సాధించాలని, ప్రపంచ దేశాల్లో అగ్రగామి దేశంగా భారతదేశం ఉండాలని, ప్రతి ఒక్కరూ కూడా భారతదేశం మీద ప్రేమతో, భారతదేశం మీద ఉన్న అభిమానంతో ఈ దేశ అభివృద్ధికి ప్రతి ఒక్క యువత కూడా సహకరించాలని, ఆ సహకారంతోనే ఈ భారతదేశం దిశల కీర్తి వ్యాపింపజేసినప్పుడే మనకి ఈ స్వాతంత్రం అందించిన అమరవీరుల యొక్క త్యాగానికి ఫలితం ఉంటుందని. పట్టణంలోని వహాబ్ చౌక్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కుర్రా శ్రీను, సయ్యద్ బాషా నేతృత్వంలో భారీ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. స్థానిక వహాబ్ చౌక్లో గురువారం జరిగిన 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో స్థానిక ప్రజలు, వివిధ పార్టీల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కుర్రా శ్రీను, సయ్యద్ బాషా ఆధ్వర్యంలో దేశ రక్షణ విభాగంలో సేవలు అందిస్తున్న ఆర్మీ జవాన్ల చేతుల మీదుగా భారీ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఆర్మీలో సేవలందించిన దావులూరు వెంకట శివప్రసాద్, ఎండ్రపాటి అభిరామ్, దండా శ్రీనివాసరావు, ఎండ్రపాటి అశోక్ కుమార్, కడారి సుబ్బారావు, షేక్ సుబానీలను ఘనంగా సత్కరించారు. ప్రజలందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు. కార్యక్రమంలో తోటకూరు వెంకటరమణారావు, రెడ్ క్రాస్ చైర్పర్సన్ ముమ్మనేని భానుమతి, కౌన్సిలర్లు గుంటూరు కోటేశ్వరరావు, త్రిమూర్తి, దేశు యుగంధర్, కుర్రా సుజాత, కట్టువరం ఎంపీటీసీ మైలా భాను, తిరుమలశెట్టి శ్రీనివాసరావు, షేక్ రహమా, సమయపురం సురేష్, షేక్ జానీ, షేక్ కరీమా, షేక్ కాళేశ, షేక్ మీరావలి, అక్కల రమేష్, కోటా శివప్రసాద్, మునిపల్లి వంశీ తదితరులు పాల్గొన్నారు. మరి 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా మన వహాబ్ చౌక్లో ఏర్పాటు చేసిన ఈ జాతీయ త్రివర్ణ పతాకాన్ని పార్టీలకి, కులాలకి, మతాలకి అతీతంగా దీన్ని ఇనాగ్రేషన్ చేయాలని చెప్పి ఆలోచనతో మరి ఆర్మీలో ఈ దేశానికి సేవలు అందించిన మరి ఆర్మీ జవాన్ల ద్వారా ఈ త్రివర్ణ పతాకాన్ని దీన్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పిలిచిన వెంటనే వచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం. అదేవిధంగా అశోక్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం. మన ప్రాంత ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో చక్కగా పార్టీలకు అతీతంగా పాల్గొనేందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా పేరు హవల్దార్ వెంకట శివప్రసాద్. నన్ను ఇక్కడ పిలిచిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరిది, కుల మత భేదాలు లేకుండా అందరూ చేసుకునే పండగ. ఇటువంటి సమయంలో అందరూ వచ్చి నన్ను పిలిచినందుకు ధన్యవాదాలు. దీనివల్ల ఏంటంటే నవయువతకి కూడా ఆర్మీలోకి వెళ్ళాలి, దేశం కోసం చేయాలనేది అందరికీ ఒక ప్రోత్సాహంగా ఉండిద్దని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. పెద్దరావూరులోని జిల్లా పరిషత్ హై స్కూల్ 25వ వార్షికోత్సవం సందర్భంగా పలు కార్యక్రమాలను నిర్వహించారు. పాలడుగు రంగయ్య అన్నపూర్ణమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. తెనాలి మండలం పెదరావూరులోని జిల్లా పరిషత్ హై స్కూల్ 25వ వార్షికోత్సవ వేడుకలు గురువారం నిర్వహించారు. పాలడుగు రంగయ్య అన్నపూర్ణమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జెడ్పీ హై స్కూల్ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విద్యార్థులకు నగదు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు పాల్గొన్నారు. వివిధ పాఠశాలల్లో విద్యార్థులకు నిర్వహించిన పలు పోటీల్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ప్రోత్సాహక నగదు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో
మాజీ ఎమ్మెల్సీ రాయపాటి శ్రీనివాసరావు, మిర్చియాడ్ మాజీ చైర్మన్ వెన్నా సాంబశివరెడ్డి, మిత్రా వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఈదర వెంకట పూర్ణచంద్, ట్రస్ట్ అధ్యక్షుడు పాలడుగు అంజయ్య, వివిధ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. తెనాలి పట్టణం వద్ద గల పెదరావూరు జిల్లా పరిషత్ హై స్కూల్లో పాలడుగు రంగయ్య అన్నపూర్ణమ్మ చారిటబుల్ ట్రస్ట్, ఆ ట్రస్టుని వారి కుమారుడు పాలడుగు అంజయ్య గారు నిర్వహిస్తున్నారు. గత 25 ఏళ్లుగా పేద విద్యార్థులకి ప్రోత్సహించడానికి స్కాలర్షిప్స్ అందజేస్తున్నారు. మరి ఈ రోజు కూడా ఒక్కో విద్యార్థికి 5,000 చొప్పున 16 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన వారికి ఈరోజు అందించారు. పేద పిల్లలను ప్రోత్సహిస్తే ఈరోజు వాళ్ళు ఉద్యోగాలు, ఉపాధి పొందడానికి అవకాశం ఉంది. ఈ రకమైనటువంటి ప్రోత్సాహాన్ని ఇస్తున్న ఈ ట్రస్ట్కి నేను అభినందనలు తెలియజేస్తూ పాలడుగు అంజయ్య గారి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమాలని భవిష్యత్తులో ఇంకా ఉన్నతంగా నిర్వహించాలని కోరుతా ఉన్నాను. అంజయ్య గారు వారి తల్లిదండ్రుల పేరుతోటి స్కాలర్షిప్లు ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని అనేక సంవత్సరాలుగా చేస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం మరింత ఎక్కువగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం మరి చాలా సంతోషదాయకమైనటువంటి విషయం అని చెప్తూ మరి ఇటువంటి దాతలు వారి వారి ప్రాంతాల్లో కార్యక్రమాలు చేయాలని ప్రభుత్వం అందించేటటువంటి సహాయ చర్యలకు తోడు వీరు కూడా సహాయం అందిస్తే తప్పనిసరిగా ఈ పేద కుటుంబాలకు సంబంధించినటువంటి విద్యార్థుల యొక్క ఉన్నతికి సహాయపడతారని చెప్తూ సెలవు తీసుకుంటాం. ఇందాద్ ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా పేద కుటుంబాల వారికి అండగా నిలవడంతో పాటు సేవా కార్యక్రమాలు నిర్వహించబోతున్నామని సంస్థ అధ్యక్షులు షేక్ బాషా తెలిపారు. సంస్థ ద్వారా చేపట్టనున్న కార్యక్రమ వివరాలను ఆయన తెలియజేశారు. స్థానిక బాలాజీరావుపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన ఇందాద్ ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ అనే సంస్థను గురువారం ప్రారంభించారు. సంస్థ అధ్యక్షులు షేక్ బాషా మాట్లాడుతూ ఈ సంస్థ ద్వారా ముస్లిం మైనార్టీ వర్గాలకు సహాయ సహకారాలు, సేవా కార్యక్రమాలు అందించడమే కాకుండా నిరుపేద విద్యార్థులకు, పేదింటి ఆడపిల్లల వివాహాలకు సహాయ సహకారాలు అందించడం జరుగుతుందన్నారు. అలాగే మెడికల్ క్యాంపులు లాంటి సేవా కార్యక్రమాలతో సమాజానికి ఎంతో కొంత మేలు చేయాలనే తలంపుతో సంస్థ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అదేవిధంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు, సుద్దపల్లి నాగరాజు, రాష్ట్ర ఉర్దూ అకాడమీ డైరెక్టర్ షరీఫ్ తదితరులు పాల్గొని జెండా వందన కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో షేక్ జిలానీ, షేక్ జానీ, షేక్ కరీముల్లా, షారూక్ ఖాన్, షేక్ నజీర్, వేజెంట్ల రోసయ్య, షేక్ బాషా, షేక్ రసూల్ తదితరులు పాల్గొన్నారు. ఈ వెల్ఫేర్ అనేది, ముస్లిం వెల్ఫేర్ అనేది ప్రతి ఒక్క కులానికి, మతానికి ఉపయోగపడే విధంగా వీళ్ళు కొనసాగించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఈ కార్యక్రమాలు నిరంతరం జరిగే విధంగా సక్సెస్ఫుల్గా ఈ వెల్ఫేర్ అసోసియేషన్ బాగా నడిచి ముస్లింలకి మంచి స్ఫూర్తినిచ్చి వాళ్ళందరూ కూడా యువతకు కూడా మరి వాళ్ళకి సేవాభావాలను కూడా ఎక్కువగా మలిచి ప్రతి కార్యక్రమాన్ని అందరు కలిసికట్టుగా చేసి ఇలా కుల మతాల పార్టీలకు అతీతంగా అందరిని పిలుచుకొని ఈ కార్యక్రమాన్ని కొనసాగించినటువంటి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందదాయకం. అందులో భాగంగా ఈరోజు మేము నూతనంగా ప్రారంభిస్తున్నటువంటి ఇమ్దాద్ ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ అనే సంస్థను ఈరోజు స్థాపించడం జరుగుతుంది. అయితే ఈ కార్యక్రమానికి విచ్చేసిన నాయకులు, కమిటీ పెద్దలు వీళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. నిర్భాగ్యుల కోసం అహర్నిశలు పనిచేస్తూ ముస్లింలలో ఒక ఐక్యతను తీసుకొచ్చి అందరూ ఒక తాటి మీదకి వచ్చే విధంగా, మరి ముఖ్యంగా యువత ఈరోజు చూస్తున్నాం మనం వివిధ వ్యసనాలకి బానిసలుగా మారిపోతూ రకరకాలటువంటి చెడుతో అలవాట్లకు గురవుతున్నటువంటి యువతను ఒక సన్మార్గంలో పెట్టడానికి మా సహాయశక్తులా మేము ప్రయత్నిస్తూ కుల మతాలకు అతీతంగా మత విద్వేషాలు ఎక్కడా కూడా జరగకుండా అందరినీ కలుపుకొని ఈ కమిటీని ముందుకు సాగిస్తానని. ఆంధ్రప్రదేశ్ తెనాలిలో ఒకే రోజు 2 కొత్త సినిమాలు విడుదల సందర్భంగా సందడి నెలకొంది. హీరో రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్, హీరో రామ్ నటించిన డబుల్ స్మార్ట్ విడుదల సందర్భంగా ఆయా థియేటర్ల వారి అభిమానులు సందడి చేశారు. ఓవైపు మాస్ మహారాజ్ రవితేజ, మరోవైపు యంగ్ హీరో రామ్, ఇద్దరి సినిమాలు ఒకే రోజు విడుదలయ్యాయి. ఇక వారి అభిమానుల ఆనందానికి అడ్డేముంటుంది. సినిమాల విడుదల సందర్భంగా తెనాలిలో ఆయా థియేటర్ల వద్ద సందడి వాతావరణం నెలకొంది. రవితేజ మిస్టర్ బచ్చన్ లక్ష్మీ సెల్యులార్స్లో విడుదల కాగా, డబుల్ స్మార్ట్ ప్రియా కాంప్లెక్స్లో రిలీజ్ అయింది. దీంతో ఆయా థియేటర్ల వద్ద రాత్రి నుండే అభిమానుల కోలాహలం కనిపించింది.
రవితేజ మిస్టర్ బచ్చన్ సినిమా వీక్షించిన అభిమానులు చాలా కాలం తర్వాత తమ హీరోకు మంచి హిట్ దొరికిందని సంతోషపడ్డారు. బాగుంది, చాలా బాగుంది, సూపర్ సూపర్ డైరెక్షన్, రవితేజ సూపర్. పర్వాలేదు, బాగానే ఉంది సినిమా. డైరెక్షన్ పర్లేదు, మనం కాకపోతే మరీ అంత హిట్ ఏం లేదు, బట్ యావరేజ్. అదేవిధంగా హీరో రామ్ నటించిన డబుల్ ఇస్మార్ట్ గురించి అభిమానులు వారి వారి అభిప్రాయాలను ఎస్ ఛానల్తో పంచుకున్నారు. మణి శర్మ గారి మ్యూజిక్ అయితే వేరే లెవెల్, ర్యాంప్ అంతే. సెకండ్ హాఫ్ బాగుందన్న, ఫస్ట్ హాఫ్ బాగాలేదు, సెకండ్ హాఫ్ బాగుంది. అమ్మ బాబోయ్, స్మార్ట్ శంకర్ 90mm రాడ్ బాలా. డబల్ ద టార్చర్. ఆ సినిమా మాత్రం సూపర్గా ఉంది, ర్యాంపులు బిట్టించింది అంతే. సూపర్ సూపర్ మూవీ, సూపర్. మహనీయులు తమ ప్రాణ త్యాగాల ఫలితమే మన స్వేచ్ఛ స్వాతంత్ర్యాలని దుగ్గిరాల ఎంపీపీ దానబోయిన సంతోష రూపవాణి అన్నారు. గురువారం మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. బకింగ్హామ్ కెనాల్లో నీటి ప్రవాహం పూర్తి స్థాయిలో ఉండటంతో దుగ్గిరాల మండలం మోరంపూడిలో కాలువగట్టుపై నివాసం ఉంటున్న నిరుపేదలు భయంతో జీవనం సాగిస్తున్నామన్నారు. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్న సమయంలో నిరుపేదలు కన్నీటితో జీవనం సాగిస్తున్నామన్నారు. పిల్లలు, వృద్ధులు అందరూ కూడా ప్రతి సంవత్సరం కాలువలో నీటి ప్రవాహం అధికంగా ఉన్నప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఎన్నో ఏళ్లుగా నిరుపేదలము అష్టకష్టాలు పడుతూ ఉంటే ఎవరూ పట్టించుకోవటం లేదన్నారు. ప్రభుత్వం వారు వెంటనే స్పందించి కాలువగట్టుపై నివాసం ఉంటున్న నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని మోరంపూడి గ్రామస్తులు కోరుతున్నారు. మాకు ఇళ్ళ స్థలం రావాలని కోరుకుంటున్నాం. మేము ఉండటానికి మాకు నీడ కావాలి కండి. మరి రోడ్డు పోయే పెడతారండి. మరి రోడ్డు అయితే మరి మాకు ఇళ్ళ చోటు ఇల్లు కావాలి. పసిపిల్లోడిని పెట్టుకొని ఉంటున్నాము మేము. మాకు 50 సంవత్సరాలు పుట్టాడు పిల్లోడు. ఆ పసిపిల్లోడిని పెట్టుకొని మేము ఇక్కడ కాలువడ్డే ఉంటున్నాము. ఏం పని అంటే మేము వైసీపీ కాదని మాకు ఇవ్వలేదు. అప్పుడు వచ్చింది వైసీపీ కదా, అందుకని చెప్పి మాకు ఇవ్వలేదు. మేము టీడీపీ. అది మాకు ఇళ్ళ పట్ట ఇవ్వలేదు. మేము కాలువ కట్ట మీద నుంచి 20 సంవత్సరాల నుంచి ఉంటున్నాము. 78 ఏళ్ల స్వాతంత్ర దేశంలో సరైన గూడు లేక కుమిలిపోతున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయన్నారు. నిరుపేద మహిళలకు వచ్చిన ఇంటి పట్టాను టీడీపీకి చెందిన వాళ్లమని వైసీపీ సర్కార్ వారు వెనుకకు తీసుకున్నారని మోరంపూడి గ్రామానికి చెందిన జి విజయ కన్నీటి పర్యంతమయ్యారు. 20 ఏళ్ల నుంచి ఈ కాల్వ గట్టు పైన నివాసం ఉంటూ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామన్నారు. సంక్షేమం, అభివృద్ధి ఫలాలు నిరుపేదలకు అందని ద్రాక్షగా మారిందన్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు దుగ్గిరాల మండలంలో ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ ఐ సునీత, పోలీస్ స్టేషన్లో, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ దానబోయిన సంతోష రూపవాణి, పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ బాణావత్ ఖుషీబాయ్, ఆయా పార్టీల కార్యాలయాల వద్ద పార్టీ నాయకులు జాతీయ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ప్రాణత్యాగం చేస్తే కనుక మనకి ఈ స్వాతంత్రం రాలేదు. మరి ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా స్వాతంత్రాన్ని అనుభవిస్తున్నామంటే మరి ఆ రోజు పోరాడిన ఎందరో మహానుభావులు, మరి వారందరికీ కూడా మనందరి తరపున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా ఇక్కడ ఉన్నాము అంటే మన భారతదేశంలో సరిహద్దుల్లో కాపలా ఉంటున్న మన జవాన్లు, మన సైనికులు. మరి ఈ సందర్భంగా కూడా మరి వారందరికీ కూడా మనందరి తరపున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలానే ఈరోజు మీరందరూ కూడా విద్యార్థులందరూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అబ్దుల్ కలాం గారు అన్నట్టు కలలు కనండి, సాకారం చేసుకోండి అని. వాళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ అంటే మీ అందరికీ తెలిసిన విషయమే, మళ్ళీ ఇంకోసారి జస్ట్ రిమైండ్ చేస్తున్నాను. వాళ్ళు బిజినెస్ పర్పస్, వాణిజ్య ప్రయోజనాల కోసం ముందుగా మన ఒక భాగంలో మన ఇండియాలో ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయ్యి దాని ద్వారా మొత్తం అంతా ఇండియానంతా వ్యాపించి వాళ్ళంతా ఇండియానంతా ఆక్యుపై చేసి వాళ్ళ పాలన మొదలుపెట్టారు. మనకి గొడవలు పెట్టి అంత హింసకాన్ని సృష్టించి వాళ్ళే మన ఇండియా మొత్తం వాళ్ళే పరిపాలించారు. అంతా వాళ్ళ చట్ట ప్రకారం వాళ్ళంతా పరిపాలించారు. దాని తర్వాత ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు పోరాడి కష్టపడి 100 సంవత్సరాలు కష్టపడితే కానీ మనకి స్వాతంత్రం రాలేదు. ఒక ఓవర్ నైట్గా వచ్చింది కాదు, ఒక రోజుతో కష్టపడితే వచ్చింది కాదు స్వాతంత్రం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పల్నాడు జిల్లాలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్. జిల్లా కేంద్రం నరసరావుపేటలో జాతీయ జెండాను ఆవిష్కరించిన మంత్రి.
స్వాతంత్ర యోధుల త్యాగాలు నేటి తరానికి స్ఫూర్తిగా ఉండాలి. కూటమి ప్రభుత్వం ప్రజలకిచ్చిన వాగ్దానాలను అమలు చేయాలి. స్వాతంత్ర వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే అన్నాబతుని శివకుమార్. వాడవాడల మువ్వన్నెల పతాకం రెపరెపలు. తెనాలిలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్న ప్రజలు. ఘనంగా మాజీ ఎమ్మెల్యే అన్నాబతుని శివకుమార్ జన్మదిన వేడుకలు. శివకుమార్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన పార్టీ నాయకులు, కార్యకర్తలు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.